హాయ్! హలో! అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాము. ఈరోజైతే నేనొక ఫంక్షన్‌కి వెళ్ళాను. అదెక్కడికో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను ఫుల్‌గా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్‌కేఎస్ వ్లాగ్స్. ఇది ఈరోజు టుడే మార్నింగ్ వ్లాగ్ అండి. నేనేమేం చేశానో చూసేయండి. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున్నే లేవగానే పిల్లల బాక్స్‌లోకి అని చెప్పేసి దొండకాయ కర్రీ అలానే రైస్ వండేశాను. పొద్దున్నే ఇంట్లో పనులన్నీ చేసేసుకొని వాళ్ళని పంపించినాకనే వేరే పనులన్నీ ఆఫ్టర్‌నూన్‌కి నాకైతే ఫంక్షన్ ఉంది. అక్కడికి వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్తాను. అందుకని మార్నింగే అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అదేంటక్క థంబ్‌నెయిల్ ఒకటి పెట్టి ఒకటి చెప్తున్నావేంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. యూట్యూబ్‌లో ఇలాంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు అని చెప్పాను కదండీ! అవునండి. మాకు ఛానల్ ఉండేదండి. మా ఛానల్ నేమ్ వచ్చి ఎస్ఆర్‌కే క్రేజీ వీడియోస్ అని. చాలా బాగుండేదండి. అసలు 13K సబ్స్క్రైబర్స్, వ్యూస్ చాలా బాగుండేది. ఆల్మోస్ట్ మోనిటైజేషన్ కూడా అయితది అని అనుకునే టైంలో మా ఛానల్ అయితే డిలీట్ అయిపోయిందండి. అదేంటి ఇలా అయిపోయిందని మేము చాలా సఫర్ అయ్యాము. ఎన్నో ప్రయత్నాలు చేశాము. కానీ మా ఛానల్ అయితే మాకు తిరిగి రాలేదు. అదేంటి అని ఎంక్వైరీ చేయగా మాకు తెలిసిన రీజన్ మా దాంట్లో పెట్టిన వీడియోస్ కాపీ రైట్‌లో పడి క్లెయిమ్ అయిపోయాయి. దానివల్ల మా ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. అందుకనే ఎవరు కూడా ఈ తప్పు చేయొద్దని మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ అనేది అందరూ యాక్సెప్ట్ చేయలేనిది. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో సోషల్ మీడియాని ఎంచుకునే వాళ్ళు అందరూ ముందుండలేరండి. సోషల్ మీడియాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండాలి. నాకు లాస్ట్ టైం అయితే ధైర్యం లేదు. మాకు పిల్లలే చేశారు. వాళ్ళు చేసినయన్నీ షార్ట్సేనండి. కానీ మంచి రివ్యూస్ గానీ, సబ్స్క్రైబర్స్ గానీ అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు. అంత మంచిగా జరిగింది. ఇంకా ఈసారికి నేను కొంచెం ముందుకొచ్చాను. ఇది మీ ధైర్యంతోటే వచ్చానండి. ఎవరినైనా మోటివేషనల్‌గా తీసుకోవాలి అని అనుకుంటే యూట్యూబర్, క్రియేటర్ భవానీ పటసాల గారిని నేను తీసుకుంటానండి. తను ఎన్నో దెబ్బలు తినేసి, ఎన్నో మాటలు పడ్డా ఈరోజు ధైర్యంగా ఒక యూట్యూబర్, క్రియేటర్ పొజిషన్‌లో తనుంది. తనే నాకు ఇన్స్పిరేషన్ అండి. తనని తీసుకున్నాను. ఈరోజు మొత్తానికైతే లంచ్‌లోకి దొండకాయ కర్రీ చేస్తున్నాను కదా! ఇది ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, అది వేడయ్యాక దొండకాయ వేశాను. దొండకాయ కూడా కొంచెం రెడ్డిష్‌గా అయ్యాక దాంట్లో ఆనియన్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒక పక్కన రైస్ కూడా ఉడికిపోతుంది. ఇవి ఇలా జరుగుతున్నాయండి. ఏదైనా మనం అనుకుంటే జరగదండి. మనకు కావాల్సింది మన దగ్గరికి రాదు. మనం దాని దగ్గరికెళ్ళాలా అనేది నేను అనుకుంటూ ఉంటాను. ఒక్కొక్కరు నాది ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పాను కదండీ! ఎంతోమంది వస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీస్ ఉంటాయండి. వాళ్ళ లైఫ్ మంచిగుంది, వీళ్ళ లైఫ్ మంచిగుంది అని అనుకునే బదులు మన లైఫ్ ఏంది ఇలా ఉంది అని మనం అనుకోని ముందుకెళ్తూ ఉంటే కంపల్సరీగా ఏదో ఒక రోజు మనకు గూడా మంచే జరుగుతుందండి. మంచి రోజులనేది కంపల్సరీగా వస్తూ ఉంటాయి. అంతేగాని వాళ్ళ మీద ఏడవడం, వీళ్ళ మీద ఏడవడం మంచిది కాదండి. నేనైతే అలానే చేస్తూ ఉంటాను. నాది నేను చూసుకుంటూ ఉంటాను. అంతేగాని ఇంకోరి లైఫ్ తోటి మనకు సంబంధం లేదండి. అలానే ఉండండి. అందరూ బావుంటారు అలా ఉంటే. పక్కింటోళ్ళ మీద, పొరుగింటోళ్ళ మీద అలా నెగెటివ్ కామెంట్స్ అయితే చేయకండి. ఎందుకిలా చెప్తున్నానంటే రోజుకొక్కొక్కరిని గాదండి ఎంతోమందిని చూస్తుంటాను. ఎంతోమంది సమస్యలు వింటూ ఉంటాను. వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళది తక్కువుంటది. ఇరుగు పొరుగు వాళ్ళదే ఎక్కువుంటది. అలా చేయకండి ప్లీజ్. లాస్ట్ ఫైనల్‌గా దొండకాయ కర్రీ మాత్రం ఇలా రెడీ అయిపోయిందండి. ఇది కాసేపు మగ్గనిచ్చామంటే బావుంటుంది. దీంట్లో కావాల్సితే వాటర్ ఏసుకోవచ్చు. లేదంటే మన ఇష్టమండి. నేనైతే వాటర్ ఏసాను ఎందుకు సరిపోదు అని జెప్పేసి. ఇది అండి ఈరోజు దొండకాయ కర్రీ ఇలా వండాను. మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ పెట్టండి. ఇన్ నాకైతే చాలా నచ్చుతుంది ఇలా చేయడము. ఇంకా దీంట్లో గూడా చాలా వేరియేషన్స్ వేరేలాగా డిఫరెంట్‌లాగా వండుతాను. ఒక పక్కన రైస్ గూడా రెడీ అయిపోయిందండి. పిల్లలకి పొద్దున్నే మా బాబయితే 8 లోపే ఎళ్ళిపోతాడండి. అప్పటిలోపే నాకు అన్నీ రెడీ అయిపోవాలా. కొంచెం ఈరోజు లేటే లేసాను. కానీ నైటే దొండకాయ కట్ జేసి పెట్టుకోవడం వల్ల పొద్దున లేట్ లేసినా నాకు అంత ఎఫెక్ట్ ఏం పడలేదు. ఒక్కొక్కసారి అయితే చాలా హడావుడి అయిపోతూ ఉంటుంది. ఈరోజు అలా ఏం జరగలేదు. జరిగింది. బాగా అయిపోయింది గూడా. లాస్ట్ ఫైనల్‌గా ఈరోజు ఫంక్షన్‌కి వెళ్తున్నానని చెప్పాను గదా! అది ఎక్కడికి అనంటే నేను షాప్ పెట్టక ముందుకి జాబ్ చేసేదాన్నండి. అక్కడ మా కొలీగ్స్ వీళ్ళంతా. అసలు కొలీగ్స్ అన్న పేరే గాని చాలా చాలా బావుంటామండి. మేము మొత్తం 7 మెంబర్స్ ఉండేది. ఎంత బావుంటాము అంటే మేము పిలుపులు గూడా వరుసతోటే పిలుసుకుంటామండి. ఎవ్వరింట్లో చిన్న అకేషన్ జరిగినా అందరం మీట్ అవుతాం. ఇది మా అక్క అని చెప్పాలా. అక్క వాళ్ళ కూతురిది రేపు మ్యారేజ్ అండి. ఈరోజు పెళ్లి పిల్లని చేశారు. అక్కడికి అయితే వెళ్ళాము. చాలా అనిపిచ్చింది. చాలా రోజులకి కలిసాము. ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిందనుకుంటా. లాస్ట్ టైం మా పాప ఫంక్షన్‌కి అందరూ వచ్చారు.
ఇప్పుడు మళ్ళా మా అక్క కూతురి పెళ్ళికి మేము వెళ్ళాము. పెళ్ళైతే రేపండి. కానీ ఈరోజు అప్పగింతలంట. ఇది వేరే పద్ధతి. మనకైతే తెలవదు. నాకైతే తెలవదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్